హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఎప్పుడు చేసే పూరీలు కాకుండా పెసరపప్పు వేసి చేసే పూరీలు రెసిపీని చూద్దాము. చూడండి చక్కగా పొంగుతున్నాయో, ప్రతి పూరి కూడా చక్కగా పొంగుతూ వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. లైట్గా మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. అసలు కర్రీ కూడా అవసరం లేదు, ఉట్టి పూరీలు తినేయచ్చు. చాలా బాగుంటాయి పూరీలు. దీనికి కాంబినేషన్గా ఆలూ బటానీ కర్రీ కూడా చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో అరకప్పు పెసరపప్పు వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 గంట పాటు నానపెట్టుకోవాలి. 1 గంట తర్వాత చూడండి పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇందులో 1 ఇంచ్ అల్లం ముక్క, 1 పచ్చిమిర్చి, కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ పోసుకోవద్దండి, నీళ్లు వీలైనంత తక్కువగా వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్లు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ 2 టీ స్పూన్లు వేసుకుని కలుపుకోవాలి. ముందే ఇలా కలుపుకోవడం వల్ల రవ్వ చక్కగా నానుతుంది. అలాగే రవ్వ వేయడం వల్ల పూరీలు చక్కగా పొంగుతాయి. అలాగే పొంగిన పూరీలు ఎక్కువసేపు అలాగే ఉంటాయండి, మళ్ళీ మామూలుగా అయిపోకుండా పొంగిన పూరీలు ఎక్కువసేపు అలాగే ఉంటాయి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొన్ని చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరిగిన కొత్తిమీర, 2 కప్పుల గోధుమ పిండి, మనం పెసరపప్పు తీసుకున్నాం కదా అరకప్పు, ఆ కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని కలుపుకోవాలి. ముందు అసలు నీళ్ళు పోయొద్దండి, మనం పెసరపప్పు పేస్ట్ వేసాం కదా, ఆ పేస్ట్తోనే పిండి చక్కగా కలిసిపోతుంది. మరీ అవసరం అనుకుంటేనే నీళ్లు పోసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి. నాకు కొంచెం నీళ్లు తగ్గాయండి, మిక్సీ జార్లో తొలిపిన నీళ్లు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అవసరమైతేనే నీళ్లు పోసుకోవాలి. పిండిని బాగా 2-3 నిమిషాల పాటు బాగా మద్దన చేస్తూ కలుపుకోవాలి. పిండి చూడండి ఈ విధంగా ఉండాలి, మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి ఆరిపోకుండా పైనుంచి 1 టీ స్పూన్ నూనె వేసి పిండికి బాగా పట్టించాలి. పిండికి ఈ విధంగా 2 వైపుల నూనె పట్టించేసి మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఈలోపు మనం కర్రీని తయారు చేసుకుందాము. ప్యాన్లో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత 4 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఏలక్కాయ వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన తగ్గేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటోని ఈ విధంగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టమాటో మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటో చూడండి చక్కగా వేగింది కదా, సాఫ్ట్గా ఈ విధంగా సాఫ్ట్గా అయిపోవాలి టమాటో. ఇలా ఉడికించుకొని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా కారం, ఇక్కడ నేను 3/4 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి, కావాలంటే చివరిలో టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. మీరు ఎండు బఠానీ వాడుతున్నట్లయితే ముందే నానపెట్టుకొని కుక్కర్లో ఉడికించుకొని వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్పు 1/4 లీటర్ నీళ్లు పోసి మూత పెట్టేసి ఈ బఠానీ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. బఠానీ చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న బంగాళదుంపలు, ఉప్పు వేసి ఉడికించుకున్న బంగాళదుంపలు చేత్తో ఇలా చిదిమి వేసుకోవాలి. మరి పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా 3-4 బంగాళదుంపల వరకు వేసుకోవచ్చండి. ఈ దుంపలు కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టేసి మరొక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, మరి పలుచగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది. చివరిగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు కానీ కారం కానీ తగ్గితే వేసి కలుపుకోవచ్చు. ఈ కర్రీకి మరింత రుచి రావడానికి ఇందులో 2 చిటికెళ్ళ పంచదార, మరి ఎక్కువ కాదండి, 2-3 చిటికెళ్ళు వేస్తే సరిపోతుంది. పంచదార వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది కర్రీ. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, ఆలు బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పూరీలు చేసేసుకుందాము. కర్రీ అయ్యేలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది. పిండిని మరొక 2 నిమిషాల పాటు బాగా మద్దన చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ పూరీలు ఒత్తుకోవాలి. కొంచెం నూనె రాసుకుని
మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా పూరీలు ఒత్తుకోవాలి. ఇందులో మనం చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదండి, చిల్లీ ఫ్లేక్స్ లేకపోయినా పర్లేదు. మీరు పచ్చిమిర్చి మనం పెసరపప్పు గ్రైండ్ చేసేటప్పుడు నేను ఒక పచ్చిమిర్చి వేసి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాను. మీరు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ స్కిప్ చేసేసి 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. లేదంటే ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి కూడా ఇలా చిల్లీ ఫ్లేక్స్ లాగా చేసుకోవచ్చు. చూడండి ఇంత మందంగా రోల్ చేసుకోవాలి. ఇలా కొన్ని పూరీల్లాగా ఒత్తుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. పూరీలు వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్క పూరీ వేసుకుని వేయించుకోవాలి. పూరీ పైకి వచ్చాక కొంచెం గరిటతో లైట్గా ప్రెస్ చేశారంటే చక్కగా పొంగుతాయి. నూనె బాగా కాగాలండి, అప్పుడే చక్కగా పొంగుతాయి పూరీలు. మరీ ఎక్కువ కాగిపోయినాయి అంటే మాడిపోతాయి. చూసుకుని చక్కగా నూనె కాగిన తర్వాత పూరీలు వేసుకుంటే చక్కగా పొంగుతూ వస్తాయి. నూనె కూడా అస్సలు పీల్చవండి, చూసారు కదా, అస్సలు నూనె కూడా ఏం పీల్చుకోలేదు. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని కావాలంటే టిష్యూ పేపర్ మీద వేసుకోవచ్చు. మీకు డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే ఇదే పిండితో చక్కగా చపాతీలు చేసుకోవచ్చండి. చపాతీలు కూడా చాలా బాగుంటాయి. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర ఈ ఫ్లేవర్స్తో టేస్ట్ చాలా బాగుంటుందండి. పెసరపప్పు కూడా వేసాం కదా, మంచి టేస్ట్ వస్తుంది. ఉట్టి పూరీలే తినేయచ్చు, అంత బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ చేసి ఇవ్వచ్చు. పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఆలు బఠానీ కర్రీ, వేడి వేడి పూరీలు రెడీగా ఉన్నాయి. మీకు కూడా తినాలనిపిస్తుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.